హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఇన్ రియాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రూల్స్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఇన్ రియాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి రియాక్ట్ డెవలపర్ ఇంటర్వ్యూలో. అయితే చూసినట్టయితే మనకి అంత ముందు వీడియోలు చేసుకున్నాము వాట్ ఈజ్ రియాక్ట్ అని చెప్పి, వాట్ ఈజ్ రియాక్ట్లో జేఎస్ఎక్స్ అని చెప్పేసి. జేఎస్ఎక్స్ అంటే మనకు తెలుసు HTML లైక్ సింటాక్స్ అని చెప్పేసి. కాకపోతే మనం జేఎస్ఎక్స్లో ఏం చేస్తామంటే జావాస్క్రిప్ట్ లోపల మనము HTMLని ఇంటిగ్రేట్ చేస్తాము. మళ్ళీ HTML లోపల మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ జావాస్క్రిప్ట్ని మనము ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే జావాస్క్రిప్ట్ ఫైల్లో అంటే .jsx .js లేదా .ts ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల మనము HTML కోడ్ రాస్తాము. ఈ HTML కోడ్ లోపల మళ్ళీ ఏం చేస్తాము, జావాస్క్రిప్ట్ని మనము ఇంటిగ్రేట్ చేస్తాము. ఇది JSX అంటే స్పెషాలిటీ. అందుకనే మనకి JSX అనేది ఇంత ఫేమస్ అయింది. అయితే దీనిలో సింటాక్స్ యొక్క రూల్స్ ఏం చూసినట్టయితే ఫస్ట్ రూల్ మస్ట్ రిటర్న్ ఏ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్, దాన్నే ఫ్రాగ్మెంట్ అంటారు. అయితే జావాస్క్రిప్ట్ అంటే JSX లోపల మనము ఎప్పుడైతే ఆ కంపోనెంట్ లోపల రిటర్న్ చేస్తున్నామో, JSX రిటర్న్ చేస్తున్నామో అక్కడ మనం ఒకే ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల అన్ని ఎలిమెంట్స్ని కూడా మనము ర్యాప్ చేయవలసి ఉంటుంది. ఇది డివ్ కానివ్వండి, ఇది రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ కానివ్వండి, ఏదో ఒకటి తీసుకోండి. పేరెంట్ ఎలిమెంట్ మాత్రము ఒకటే ఉంటుంది, దాని లోపల మనకి మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ర్యాప్ అయి ఉండాలన్నమాట. దాన్నే ఇదే మనకి సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటారు. దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే మనకి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఎర్రర్ని చూపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం చేసిన రిటర్న్లో మనం ఇలాగా ఒక ఫ్రాగ్మెంట్ లోపల కానీ డివ్ లోపల కానీ మనము HTML ఎలిమెంట్స్ని ర్యాప్ చేయాలి. సెకండ్ వన్ ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ JSX యూజింగ్ ఎక్స్ప్రెషన్. మనము JSX అంటే జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల HTMLని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. HTML లోపల మనకి జావాస్క్రిప్ట్ యొక్క వేరియబుల్స్ని కానివ్వండి, జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ని కానివ్వండి, జావాస్క్రిప్ట్ సంబంధించిన ఏదైనా సరే మనము ఇంప్లిమెంట్ చేయాలంటే యూజింగ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ద్వారానే మనము చేయగలము. అది ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి మనం దాని లోపల మనము ఆ జావాస్క్రిప్ట్ యొక్క ఏదైతే మనకి వేరియబుల్ ఉందో ఫంక్షన్ దాన్ని మనము కాల్ చేయవలసి ఉంటుంది. సెకండ్ రూల్ ఇది. థర్డ్ రూల్ యాడింగ్ యాట్రిబ్యూట్స్ ఇన్ JSX. మనం HTML లోపల కూడా యాట్రిబ్యూట్స్ యాడ్ చేస్తాం. ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఇమేజ్కి SRC అని, ఆల్ట్ ట్యాగ్ అని, క్లాస్ అని, ఐడి అని ఇలాగ మనం యాట్రిబ్యూట్స్ యాడ్ చేస్తాం కదా. సేమ్ JSXలో కూడా మనకి ప్రతి ఎలిమెంట్ కూడా యాట్రిబ్యూట్స్ని యాడ్ చేయవలసి ఉంటుంది, సేమ్ అలా HTML అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాట్రిబ్యూట్స్ అనేవి క్యామిల్ కేస్లో ఉంటాయి, మన HTMLలో అలా క్యామిల్ కేస్ ఉండదు అనమాట. కాకపోతే JSX లోపల మనం క్యామిల్ కేస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇమేజ్ ఇప్పుడు ఇమేజ్ URL మనకి చేయాలంటే దాని లోపల మనకి అది ఇమేజ్ URL IMG URL ఏదో మన క్యామిల్ కేస్ లోపల మనం ఏదైనా సరే మనం యాట్రిబ్యూట్లో యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫోర్త్ వన్ ఇన్లైన్ స్టైల్స్ ఇన్ JSX. ఇన్ JSX స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ నాట్ యాజ్ రెగ్యులర్ CSS. రెగ్యులర్ CSS లాగా మనం ఇక్కడ రాయవలసి ఉండదు అనమాట. మనకి ఒక ఆబ్జెక్ట్ లాగానే ఇక్కడ మనకి స్టైల్స్ని JSX లోపల మనము యాడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఎక్స్ప్రెషన్లోనే మనం ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి కంపల్సరీగా, స్టైల్ని యాడ్ చేయాలన్నా సరే. నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ ఇన్ JSX డస్ నాట్ అలో ఇఫ్ ఎల్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద రిటర్న్ స్టేట్మెంట్. మనకి JSX అంటే HTML కదా, ఒక రకంగా చెప్పాలంటే దీని లోపల మనం డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఫర్ లూప్స్ అవన్నీ వాడలేం డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుందంటే మనకి కండిషనల్ రెండరింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. దాని ద్వారా మనకి జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ ఏది కూడా దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ని డైనమిక్ కోడ్ని మనము ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం యూజింగ్ ముఖ్యంగా టెర్నరీ ఆపరేటర్స్ అలాగే అండ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్స్ ఈ యొక్క ఆపరేటర్ ద్వారా మనం ఏం చేస్తాం, కండిషనల్ రెండరింగ్ చేస్తాం JSX లోపల డైరెక్ట్గా. నెక్స్ట్ లూప్స్ ఇన్ JSX రెండరింగ్ లిస్ట్. లూప్ చేయాలంటే మనం మామూలుగా ఏం చేస్తాం, జావాస్క్రిప్ట్ లోపల ఫర్ లూప్ యూజ్ చేస్తాము. మనకి ఒక 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఒక కంటెంట్ ఉంది, అది 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తాము, మనం లూప్లో పెట్టేస్తాము. లూప్లో పెట్టేస్తే అది 100 టైం కాదు 1000 టైం కూడా ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ డైరెక్ట్గా లూప్ యూజ్ చేయలేము JSX లోపల. మనం దానికోసం ఏం చేస్తామంటే మ్యాప్ అని చెప్పేసి మనకి మెథడ్ ఉంటుంది జావాస్క్రిప్ట్లో. ఆ మ్యాప్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాము, ఇక్కడ లూప్స్ అనేవి రెండరింగ్ అనేవి చేస్తూ ఉంటాము. మనకి డైనమిక్ డేటాని API నుంచి కలిసి డైనమిక్ డేటాని రెండర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలాగ ఈ 6 రూల్స్ అనేవి మనకి జావాస్క్రిప్ట్ మనకి యొక్క JSX లోపల 100% మనం యూజ్ చేయవలసింది. ఇందులో మనం సరిగ్గా యూజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఎర్రర్ని మనకి చూపించడం జరుగుతుంది అనమాట. ఎర్రర్ని చూపించేస్తే ప్రాబ్లం అనేది మనకి క్రియేట్ చేసే ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దాని తర్వాత మనకి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే చిన్న ఎగ్జాంపుల్
ఇక్కడ చూడండి నేను ఒక .jsx లోపల కోడ్ రాశాను. ఇది ఏంటంటే మనకి ఇది జావా స్క్రిప్ట్. ఇసలు ఫైలే .jsx అంటేనే జావా స్క్రిప్ట్ ఫైల్. అప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఫంక్షన్ రాసాం. ఇది ఫంక్షన్ కదా, మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్, ఇది యాప్ అనేది ఫంక్షన్ అనమాట. దీని లోపల మనం ఏం చేస్తున్నాం, ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. దీని లోపల మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ అనే రిటర్న్ స్టేట్మెంట్ లోపల మనము JSX అంటే HTMLని మనం రిటర్న్ చేస్తున్నాము. ఇక్కడేమో జావా స్క్రిప్ట్, ఇక్కడేమో HTML. అయితే ఇది HTML అనకూడదు, JSX అని చెప్పేసి అంటారు అనమాట మన రియాక్ట్లో. అయితే ఇక్కడ నేను HTML కోడ్ డైరెక్ట్ రాసేసాను. దీని లోపల మనము ఈ యొక్క HTML కోడ్ JSX లోపల మనము డైనమిక్ వేరియబుల్స్, డైనమిక్ ఫంక్షన్స్ని ఎలా చేయాలా, త్రూ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ లోపల కౌంట్ అనేది ఏంటి, స్టేట్ అంటే మనకి స్టేట్ క్రియేషన్ కదా, ఒక వేరియబుల్ అనమాట. ఇది మనం వేరియబుల్ ఇక్కడ యూజ్ చేసుకునే త్రూ ఎక్స్ప్రెషన్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఉంది, హ్యాండిల్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి. ఈ ఫంక్షన్ ఎలా చేశాను, ఇక్కడ బటన్కి యాడ్ చేశాను, ఆన్ క్లిక్ హ్యాండిల్ ఇంక్రిమెంట్. చూసారా, ఈ ఎక్స్ప్రెషన్లో పెట్టాను. మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ఆన్ క్లిక్ ఈజీ కోడ్లో, డబుల్ ఐ కోడ్లో కానీ సింగిల్ పెడుతుంటాం ఫంక్షన్స్ని. కాకపోతే మనం ఎక్స్ప్రెషన్ ఇక్కడ JSX కాబట్టి త్రూ ఎక్స్ప్రెషన్నే మనము కాల్ చేయాలి. ఏదైనా సరే డైనమిక్ జావా స్క్రిప్ట్ సంబంధించింది ఏదైనా సరే మనము త్రూ ఎక్స్ప్రెషన్నే కాల్ చేయాలి. కాల్ చేసేసి నేను ఈ అప్లికేషన్ రన్ చేశాను. రన్ చేస్తే మనకి ఏమైంది, ఆటోమేటిక్గా కౌంట్ ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంది. ఇది మనకి ఏంటంటే మన యొక్క JSX లోపల సింటాక్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి సింటాక్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.